హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుండె గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుతున్నాం. వీడియో అయితే పూర్తిగా చూసేందుకు ట్రై చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే ఎవరినో కొత్తగా చూసాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినామంటే ఎపిసోడ్లో ఫస్ట్ మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనం ఎలా ఉన్నా పర్లేదు, మన ఫ్రెండ్ మాత్రం బాగుండాలనేది ఈరోజు ఎపిసోడ్ నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత మాత్రం 100% రైట్ అనిపిస్తుంది. ఎందుకో చెప్తానండి. మన ఫ్రెండ్ కానీ బాగున్నాడంటే మన పక్కన ఎవరు మనల్ని కొట్టలేరు. మన ఫ్రెండ్ కానీ జాదుగాడు కానీ అయ్యాడు అనుకోండి, నెక్స్ట్ లెవెల్లో మనం ఇంకా బద్మాష్ జాదుగాళ్ళు అయిపోతాం. దానికి ఎగ్జాంపుల్ రోహిణిని. ఎందుకంటే అక్కడ రోహిణి ఒకే ఒక తప్పు చేసింది. మనోజ్ని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకొని ఒక తప్పు చేసింది. ఆ ఒక తప్పును పట్టుకొని ఓ రబ్బా నాయన సీరియల్ లాగుతూ ఉంటారు. అసలు నెక్స్ట్ లెవెల్ 100,000 తప్పులు చేస్తూ ఉంది రోహిణి. అయితే ఆ 1000 తప్పులకి 2000 తప్పులు చేపిస్తూ ఉంది మన రోహిణి వాళ్ళ ఫ్రెండ్. అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు, రోహిణి వాళ్ళ ఫ్రెండ్. అందుకోసం అనేసి మనం ఎవరితో స్నేహం చేసేటప్పుడు 1-2 సార్లు చూసి స్నేహం చేయాలనేది ఇందుకేనేమో అనిపిస్తుంది నాకు. సరే అనేసి అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే మటన్ మస్తాన్ని కాస్త మలేషియా మామయ్యని అయితే చేశారు. మలేషియా మామయ్య వచ్చిన తర్వాత ఆ యాక్షన్ చేయరా అంటే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు కదా మామయ్య. ఆ మామయ్య బాలు దగ్గర ఎలా ఇరుక్కుంటాడు ఏమనేది ఇంక ఫర్దర్గా 7 ఎపిసోడ్లు 8 ఎపిసోడ్లు అదే స్టోరీ అయితే ఉండబోతుంది. నేను ఆల్రెడీ ఆదివారం అప్కమింగ్ ఎపిసోడ్స్ అని చేశాను. దాంట్లో చెప్పాను రోహిణి ఉన్న ఒకరిని తీసుకొస్తుంది మామయ్య అనేసి. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు బాలు అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. బాలుకి ప్రతిసారి డౌట్ వస్తూనే ఉంటుంది. దాన్ని రేపటి భాగంలో వేస్తారు. రేపటి భాగంలో వేసినప్పుడు మనం అయ్యో ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేసి మనం అయితే చూస్తూ ఉంటాం. ప్రభావతి గారికి అయితే 7 రోజులు 8 రోజులు చుక్కలంటే మామూలుగా ఉండవు. అలాగే మనకు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అందరూ ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ మైండ్ సెట్తో ఉంటారు అనేది అయితే ఒకసారి చూపించారు. రోహిణి అలాగే శృతి వచ్చి నేను ఉండలేను, పల్లెటూరులో ఉండలేను, ఇక్కడే పడుకునే జాగా లేదు, అక్కడ ఎలా ఉంటుంది ఏమనేసి రూముల కోసం గలాట్లు చిన్నవి ఇక్కడ ఏమైతే జరుగుతూ ఉంటాయో ఇక్కడ ఇన్ని రోజులు సిటీలో జరిగాయి, ఇప్పుడు పల్లెటూరులో జరుగుతాయి. కానీ హ్యాపీ మూమెంట్స్ అంటే బాలుకి ఎక్కువ హ్యాపీ మూమెంట్స్, అలాగే మీనాకి ఎక్కువ హ్యాపీ మూమెంట్స్. బాలు అయితే ప్రతి ఒక్కసారి ఆ మలేషియా మామైతే క్వశ్చన్ చేస్తూనే ఉంటాడు. రోహిణి దానికి ఏదో ఒక సర్ది చెప్తానే ఉంటుంది. రోహిణి వర్సెస్ బాలు చూడబోతున్నాం అనేసి అనిపిస్తుంది. చూద్దాం, అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.